ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తిని సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ ప్రభుత్వ విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఇద్దరు వ్యక్తుల నుంచి 4,15,000 రూపాయలు వసూలు చేశాడు. తర్వాత అదిగో ఉద్యోగం ఇదిగో ఉద్యోగం అంటూ వారికి మాయమాటలు చెప్తూ వస్తున్నాడు. దీంతో మోసపోయామని గుర్తించిన సదరు బాధితులు సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుడు సత్యనారాయణ అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. సిద్దిపేట అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామనే మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సత్యనారాయణ బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అన్నారు. సత్యనారాయణ తండ్రి అంజయ్య 50 ఇయర్స్. ఇతను అక్యూజ్డ్ నిందితుడు తిమ్మాపూర్ విలేజ్ దుబ్బాక మండల్. సో ప్రస్తుతానికి ఇతను ఓల్డ్ అల్వాల్ హైదరాబాద్ లో ఉంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ఇతను గతంలో 30 ఇయర్స్ బ్యాక్ హోమ్ గార్డ్ గా కూడా ఇక్కడ పనిచేసినని చెప్తున్నాడు. అతను హోమ్ గార్డ్ గా పనిచేశాడు. తర్వాత TV5 లో రిపోర్టర్ గా పనిచేసినాడు. ఇది ఎక్స్పైర్ అయిపోయింది. అంటే ప్రస్తుతానికి ఆయన పనిచేయట్లేదు. 2009 లో ఉన్నట్టుంది. సో TV5 లో కూడా రిపోర్టర్ గా పనిచేసినాడు. తర్వాత ఇంకొకటి యాంటీ కరప్షన్ ఇంటెలిజెన్స్ కమిటీ అని ఇది ఒక NGO టైప్ ఆర్గనైజేషన్ బాంబే, ఢిల్లీలో, హైదరాబాద్ లో ఉంటుంది. సో దీంట్లో కూడా పనిచేసినని చెప్తున్నాడు. ఇది కూడా ఎక్స్పైర్ అయిపోయింది. ఇది కూడా దీని డేట్ కూడా అయిపోయింది. రిపోర్టర్ గా పనిచేసినాడు. యాంటీ కరప్షన్ ఇంటెలిజెన్స్ కమిటీ తెలంగాణ రాష్ట్రం దీనిలో చేసినట్టుగా చెప్తున్నాడు. ఐడి కార్డు కూడా ఉంది. క్రైమ్ నంబర్ 316 అండ్ 317 2 కేసులు కూడా చేయడం జరిగింది. దీంట్లో వరప్రసాద్ అని కంప్లైనెంట్ ఫిర్యాదుదారుడు, తర్వాత అశోక్ అని చెప్పేసి వాళ్ళకు బంధువే బామ్మర్ది అవుతాడు, అతను కూడా ఫిర్యాదుదారుడు. వీళ్ళిద్దరికి ఏంటంటే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్ లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి వీళ్ళ దగ్గర ఒకరి దగ్గర 4,15,000, తర్వాత ఒకరి దగ్గర 1,50,000 కొంత క్యాష్ కొంత ఫోన్ పే ద్వారా వేయించుకున్నాడు. ఇక్కడ సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మా సిపి మేడం తరపున, మా తరపున ఎవరు కూడా ఉద్యోగాలు ఇప్పిస్తా అంటే నమ్మొద్దు. ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ